ఒక రిపోర్ట్ వచ్చింది. అది ఏంటంటే యాక్చువల్లీ జిఎస్డిపి రాష్ట్రాలకు ఉన్నటువంటి జిఎస్డిపికి వాళ్ళ అప్పుల నిష్పత్తి తక్కువగా ఉండాలనేది లెక్క. రాష్ట్రం ఎంత ఆదాయము ఎంత జీడిపి ఉందో దాన్ని పెట్టుకొని అప్పులు చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు ఎబ్బడి ముబ్బడిగా అప్పులు చేయకూడదు అని. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల పేరిట వీటి పేరిట ఎబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఫలారం పంచినట్టుగా పంచుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీని మీద చాలా సార్లు చాలా రోజులు చాలా సంవత్సరాలు మనం డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాము, చాలా మంది దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దీంట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎన్సిఏఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, బీహార్లు వర్స్ట్ పర్ఫార్మర్స్ లిస్ట్ లో ఉన్నాయి, ఎక్కువ అప్పులు చేసిన జాబితాలో ఉన్నాయి. ఇక బెస్ట్ పర్ఫార్మర్స్ గా అసలు అప్పుల నిష్పత్తి చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాలు గుజరాత్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఉన్నాయి, అండ్ యూపీ కొంతమేర. సో ఈ లెక్కన ఇప్పుడు తెలంగాణ అందులో టాప్ 3లో ఉంది అప్పుల లిస్టులో. ఈ అప్పుల పాపమంతా కూడా కేసీఆర్దే అని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తారు. ఇట్స్ ఓకే, బట్ అది నిజం కూడా కదా. 2023 వరకు వచ్చిన లెక్కలేదు, 2012 నుంచి 23 దాకా 10 years 23లో ఈయన బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయాల్సిందేం లేదు. కానీ బట్ అప్పుల లిస్టులో మనం నెంబర్ 3లో ఉన్నాం. పంజాబ్, తమిళనాడు తర్వాత తెలంగాణ ఉంది. అట్లీస్ట్ తమిళనాడుకు జిఎస్డిపి ఇవి వాళ్ళకు ఇండస్ట్రీ అవన్నీ ఉన్నాయి అట్లీస్ట్ కదా. కానీ తమిళనాడు కూడా సాయి గారు ఈ ఫిగర్స్ మనం చూస్తున్న దానికి ఇది ఎన్సిఆర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్లో వాళ్ళు తయారు చేస్తున్న రిపోర్ట్ ఇది. వాళ్ళు ఇది ప్లానింగ్ కమిషన్కి ఇస్తున్నారు, అంటే మన ఫైనాన్స్ కమిషన్కి ఇస్తున్నారు, మిగతా గవర్నమెంట్ బాడీస్కి అందరికి ఇస్తారు. ఇప్పుడు మీరు అప్పుల గురించి మాట్లాడారు సాయి గారు. మనకు ఇల్లు నడిపిస్తున్నప్పుడు మనకు ఒక జీతం ఉంటుంది. ఆ జీతం మీద ఇప్పుడు మీరు వస్తే జీతం ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉంటాయి, మీరు వెళ్ళి 3 కోట్ల విల్లా కొనలేరు ఈఎంఐ మీద. మీకు తెలుసు మీ ఆదాయం ఎంత ఉంది, మీకు ఈఎంఐ ఎంత కట్టో ఒక ఈఎంఐ నెలకు ఒక 30,000 లేకపోతే 35,000 కట్టొచ్చు, 40,000 కట్టొచ్చు మ్యాక్సిమం. టైట్ అయిపోతుంది అప్పుడే. పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, మిగతా ఖర్చులు ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీరు ఉండే ఇంట్లో రెంట్ కట్టాల్సి వస్తుంది, అదన్నీ ఉంటుంది. సో యూ విల్ బ్యాలెన్స్ యువర్ బడ్జెట్. బ్యాలెన్సింగ్ అంటాం మనం దాన్ని. అదే కాంప్లికేటెడ్ థింగ్ స్టేట్ లెవెల్కి వస్తున్నారు. మీకు ₹1,00,000 కోట్ల ఆదాయం ఉంటే మీరు 2 లక్షలు ఖర్చు చేయలేరు. ఇప్పుడు నడుస్తుంది అదనమాట. స్టేట్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో మీరు మహారాష్ట్ర లాంటి స్టేట్ తీసుకోండి సాయి గారు, దేర్ జిఎస్డిపి చాలా హై. ఇక్కడ కేటీఆర్ గారు ఆయన పరిస్థితుల్లో మేము మాకు జిఎస్డిపి బెస్ట్ ఇండియాలో మాది అది ఇది అంటున్నారు. కానీ ఇప్పుడు మనకు అసలు పరిస్థితి తెలుసు. మొన్న కూడా 2 రోజుల ముందు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారు, తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్. అప్పులు తీసుకొని లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అప్పులు తీసుకున్నారు. సరే మీరు క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మీద పెట్టండి, తీసుకెళ్లి పెట్టిన ప్రాజెక్టులు కూడా పనిచేయట్లేదు ఇప్పుడు కరెక్ట్గా. క్యాపిటల్ మీద అట్లీస్ట్ మీరు ఒక రోడ్ కడితే దానికి ఒక రెవెన్యూ ఉంటుంది. మీరు తీసుకెళ్లి కాళేశ్వరం కట్టారు కరెక్టే, కానీ దానికి ఏమైంది? కిషోర్ పోరెడ్డితో ఒక ఇంటర్వ్యూ చేశాను సార్ ఒక 6 months ago. యాక్చువల్లీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, మళ్ళీ మిస్ అయినాను. అందులో ఏంటంటే కాళేశ్వరం బేస్ చేసుకుంటే నిజానికి లెక్కలు తీస్తే ఒక ఎకరం నీళ్ళు ఇవ్వడానికి ఒక ఎకరం మీద కనీసం అంటే ఒక ₹1,00,000 దాకా ఖర్చు చేస్తున్నాం. అంటే లెక్క తీస్తే అంత డబ్బులు వస్తున్నాయా రిటర్న్ అంటే లేదు. మనం ఎకరం భూమిలో ఎంత పంట వస్తుంది, దానికి గవర్నమెంట్ నుంచి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్క తీసుకుంటే అది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, అప్పులు ఇవన్నీ కలిపితే అండ్ కరెంటు ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన డబ్బులు ఇవన్నీ లెక్కేస్తే చాలా దారుణం అది. సాయి గారు మీరు కాళేశ్వరం డాక్యుమెంట్స్ చూసారా? లోన్ డాక్యుమెంట్స్ చూడాలండి, ఆర్టీఏ ఫైల్ చేసి చూడండి. నాకు ఒకరు ఇప్పుడు లేదు దాంట్లో కేసీఆర్ గవర్నమెంట్ లోన్ తీసుకున్నప్పుడు ఏమన్నారంటే ఎవరికైనా దీని నుంచి నీళ్ళు ఇచ్చేటప్పుడు కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఎక్కడైనా కానీ నీళ్ళు ఇచ్చేటప్పుడు వీ విల్ ఛార్జ్ దమ్ ఫర్ ఇట్, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము అని చెప్పారు. ఎవరు ఇస్తారండి లేకుంటే లోన్? మీకు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రెవెన్యూ కదా. మీకు ఒట్టిగా లోన్ ఇచ్చేస్తాం మీరు ఆడుకోండి అని చెప్తారు. వాళ్ళు వీళ్ళేం చేస్తారు, రిపోర్ట్ తయారు చేశారు, ఎస్ మాకు మేము ఇన్ని కోట్లు తీసుకుంటున్నాం, మీ దగ్గర 1,000 కోట్లు 2,000 3,000 ప్రాఫిటబుల్ వెంచర్ ఇది చూడండి, మేము ఇంత నీళ్ళు పడితే మాకు ఇన్ని. అసలు నేను మిస్ అయినది మంచి పాయింట్. యూ కెన్ గూగుల్ ఇట్, యుల్ గెట్ ఇట్. ఎంఎల్డీ నీళ్ళు వస్తున్నాయి, దాంతో పాటు మాకు ఇంత రెవెన్యూ వస్తుంది అంటే ఏ బ్యాంక్ అని అంటారు, ఓకే చేసుకోండి అంటారు. మాకు ఏ ఆదాయం రాదంటే ఎవరు ఇస్తారంటే డబ్బులు? మీకు ఎవరు ఇవ్వరు. బాటంలో స్పిట్ అంటాం ఇంగ్లీష్లో, డబ్బులు పడేసే పోతూనే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని సాయి గారు కట్టండి, ఎవరు వద్దంటలేరు. ప్రాజెక్ట్స్ కావాలా మనకి, అది డ్యాములు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు, కానీ మీరు దానికి ఒక ఆదాయం ఉండే. ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు హైదరాబాద్లో అది కట్టిన కంపెనీ మొత్తం మునిగిపోయింది అనుకోండి, ఇప్పుడు అది ఇంకో మాట. కానీ దాని తర్వాత దాని టోల్ వస్తుంది. మీకు హైవేస్ చూస్తున్నాము, నేషనల్ హైవేస్ మనం టోల్ తీసుకుంటున్నారు. ఎందుకు టోల్ అంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్, సెకండ్ అది కట్టే కాస్ట్, థర్డ్ మెయింటెనెన్స్ చేసే కాస్ట్. మనం ఇప్పుడు కూడా చాలా మంది ఏడుస్తారు మన దగ్గర, ఎస్పెషల్లీ మా ఊర్లో సాయి గారు, ఇక్కడైతే తక్కువ. కేరళలో టోల్ కట్టాలంటే ఏడుస్తారు, కానీ అదే రోడ్ వాడుకుంటారు ప్రాబ్లం లేకుండా. ఏమనంటే గవర్నమెంట్ కట్టాలి కదా అంటారు, మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి. అరే నీ రోడ్ ట్యాక్స్కి అసలు ఏం రాదురా బాబు, దానికి ఒక 1% కూడా రాదు దానికి. బికాజ్ ద క్యాపిటల్ కాస్ట్ ఇస్ వెరీ హై, ఎస్పెషల్లీ ల్యాండ్ అక్విజిషన్. మీరు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. సో డెఫినెట్గా ఈ చెప్పిన మాటకి సాయి గారు దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుతూ చెప్పాము, మహారాష్ట్ర నుంచి లాడ్లీ బెహనా ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు ఇస్తే కూడా వాళ్ళు అన్ని ఫ్రీబీ స్కీమ్ కలెక్ట్ చేస్తే 17% ఆఫ్ ద జిఎస్డిపి అంతే. మన దగ్గర
ఇట్ విల్ బి 60-70%. ఎందుకంటే మీరు ఉన్న అప్పు మీకు రెవెన్యూ లేదు, అసలు మీరు కలెక్ట్ చేసే ట్యాక్స్కి మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎక్కువ. మనం చూసాం కదా, ముందు చేస్తుండే వీళ్ళు యాప్ లోన్ తీసుకొని, ఆ లోన్ తీసుకొని, ఈ లోన్ తీసుకొని, పర్సనల్ లోన్ తీసుకొని, క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొని లాస్ట్లో ఊరేసుకుంటారు. గవర్నమెంట్కి అంటే అది అక్కర్లేదు కదా, గవర్నమెంట్ ఊరేసుకోరు. గవర్నమెంట్ జస్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ తలమే పెట్టేస్తారు, లేకుంటే పోస్ట్పోన్ చేస్తారు. ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కడుతున్నారు సాయి గారు పాత లోన్ల మీద. ప్రిన్సిపల్ కట్టడం ఇంకా రాలేదు. మనం ఎప్పుడైనా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 20 సంవత్సరాలు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 10 years మీరు ఇంట్రెస్ట్ కడతారు అంతే. దాని తర్వాత మీ ప్రిన్సిపల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా ప్రిన్సిపలే కడుతున్నారు, ఇంకా సరే ఇంట్రెస్టే కడుతున్నారు, ఇంకా ప్రిన్సిపల్ రాలేదు. ప్రిన్సిపల్ రాలేదు, అప్పుడు చూసుకుందాం. అప్పుడు మొత్తం ఉన్న బడ్జెట్ వెళ్ళిపోతుంది. మీకు బడ్జెట్ అంతా తెలంగాణ మ్యాక్సిమం 3 లక్షల కోట్లు, 3.5 lakh crores ఉంటుంది. మీరు దాంట్లో 2,90,000, 2,00,000, 3 లక్షలు ఖర్చు చేస్తే ఏం మిగులుతుంది సాయి గారు? చాలా స్టేట్స్ ఇంక్లూడింగ్ కేరళ 87% ఆఫ్ ద రెవెన్యూ ఇస్ గోయింగ్ ఫర్ శాలరీ, పెన్షన్ అండ్ ఇంట్రెస్ట్. 13% మిగులుతుంది దేనికి? రోడ్లు వేయడానికి, మీరు బ్రిడ్జిలు కట్టడానికి, స్కూళ్ళు కట్టడానికి, లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ స్కీమ్ చేయాలంటే 13% ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎఫిషియన్సీ డ్రైవ్ ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్నట్లనే, డోజ్ చేస్తున్నట్లే ఇక్కడ కూడా ఉండాలి. అది వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇక్కడ మన దేశంలో ఫైర్ చేయలేం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్లు, ఇంటికి పంపించలేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. కానీ చాలా మటుకు వేస్టేజ్ ఉంది. వీ హ్యావ్ టు రియలైజ్. మన దగ్గర ఎయిర్లైన్ నడిపిస్తుండే, మన ఎయిర్ ఇండియా అని చెప్పి 80,000 కోట్ల లాస్ ఉండేది. 80,000 కోట్ల లాస్. ఎవరి డబ్బులు అండి అది? ట్యాక్స్ పేయర్. కొత్త వార్త వచ్చింది యాక్చువల్లీ, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇందాక చదువుతున్నాను నేను. BSNL రికార్డ్స్ ప్రాఫిట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ 2007. ఇట్ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ 262 crores దిస్ క్వార్టర్. బిఎస్ఎన్లో VRS వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన పనిచేసేటారు అక్కడ, యంగ్ ఫెలో. మరి అన్నారు, సార్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా పనిచేస్తుంది సార్ ఇప్పుడు అన్నారు. అంటే సో మచ్ వేస్టేజ్ వాస్ దేర్. ఎందుకు ఆడిట్ చేయరు మన వాళ్ళు? మీరు చూడండి, ప్రైవేట్ సెక్టర్ చూడండి సాయి గారు, జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, సరే వాళ్ళ స్ట్రాటజీ అలాగ ఉంటుంది. వాళ్ళు అవుట్ సోర్స్ చేస్తారు చాలా మటుకు. టవర్ మెయింటెనెన్స్ అవుట్ సోర్స్ చేస్తారు. కానీ అది కాదు కదా ఇక్కడ. ఎఫిషియన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు 80,000 కోట్లు ఎయిర్ ఇండియాలో ఎట్లా లాస్ట్లో తీసుకొచ్చారు? మీ ఆర్ఐఎన్ఎల్ వీసా వైజాగ్లో ఇప్పుడు కూడా లాస్ట్లో ఎందుకు నడుస్తుంది? ఎవరైనా అనలైజ్ చేశారా? ఎమోషనల్గా వచ్చి మోదీగా డబ్బులు ఇవ్వట్లే అంటారు మళ్ళీ. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.